కాలం ఏం కాలము? విష్ణువుకు సంబంధించిన కాలము. ఎందుకంటే గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంటుంది. చలికాలాన్ని సూచించడానికి ఏం చేశారంటే పూర్వీకులు మనకు ప్లేవే మెథడ్ మనకిచ్చారు. విష్ణువు పడుకున్నట్టుగా చూపించి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా చూపించారు. అంటే ఏంది? ఈ విశ్వము అనేది 3 రకాలుగా విభజించబడింది. అదేమిటి? ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ చుట్టూ ఈ విశ్వం అంతా అన్ని గ్రహాలు తిరుగుతూ పోతుంటుంది. పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అది శివలింగ ఆకారంలో ఉంటుంది. అలా ఓవల్ షేప్ లో తిరుగుతుంది. దాన్ని మనకు శివలింగ ఆకారాన్ని చూపించారనమాట పూర్వీకులు. ఆ శివునికి పూజ చేయండి రా బాబు అని అన్నారు. తర్వాత ఏంటి? మన బొడ్డు నుంచి క్రింది భాగంగా ఉండేదాన్నేమో బ్రహ్మ అన్నారు. బొడ్డు నుంచి ఈ విశుద్ధి చక్రం దాకా ఉండేదాన్ని ఏమన్నారు అంటే విష్ణువు అని అన్నారు. ఇక్కడి నుంచి పైకి వచ్చేది శివుడు అని అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూపించి దత్తాత్రేయుడు రూపాన్ని మనకు చూపించారు. 3 మనలో ఉన్నారు అని. అంటే ఈ విశ్వం మొత్తంలో నీలో కూడా విశ్వం ఉంది అని చూపించడానికి